నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయం ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తల్లిదండ్రులకు చెప్తున్నారు. మొన్న ప్రకటించడానికి పంపించారు చూసారా తల్లిదండ్రులు, వారికి చెప్తున్నాడు. మీ పిల్లలు ఉన్నారే, వారికి అభ్యసింపజేయాలంటే ఏంటి? చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయంలో ముందు నీకు ఉండాలి. ముందు నీ హృదయం సరిగ్గా ఉంటే, నువ్వు అంతఃకరణ శుద్ధి కలిగి ఉంటే, నువ్వు నీ కొడుకుకి నేర్పిస్తావు, వాడికి అభ్యసింపజేస్తావు. వాడు ఒకప్పుడు పాఠశాలకు వెళ్ళదని ఏం చేసేవాళ్ళు తెలుసండి? కాళ్ళు చేతులు కట్టేసి పాఠశాలలో కూర్చోబెట్టేవాళ్ళండి. వాడు ఏడుస్తున్నా, వాడు రోదన చెందుతున్నా ఈడ్చికెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకు? వాడు ఇంటికాడు ఉంటే గాలోడైపోతాడు, చెడిపోతాడు. అలా పాఠశాలకు వెళ్ళి విద్య నేర్చుకుంటే సమాజంలో గొప్పవాడు అవుతాడు, ఒక ఉద్యోగం తెచ్చుకుంటాడు, మంచి పేరు ఉంటుందని వాడు మంచి కోరి, వాడి మేలు కోరి నువ్వు వాడు ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, ఏడుస్తున్నా తీసుకెళ్ళావు కదా. ఈ మాటలు అభ్యసింప చేయడానికి ఏ రోజన్నా ప్రయత్నించావా?